మొదటిసారి అక్కినేని నాగార్జున గారిపై మండిపడుతున్న అక్కినేని ఫ్యాన్స్ ఇంతకీ నాగార్జున గారు చేసిన తప్పేంటి, ఎందుకు ఆయనను తిడుతున్నారు అంటే, నాగార్జున గారు ముఖ్య పాత్రలో నటించిన తాజా మూవీ కుబేరా. ధనుష్ హీరోగా, రష్మిక హీరోయిన్గా చేసిన ఈ సినిమాలో నాగార్జున ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కనిపిస్తారు. అయితే ఈ సినిమాలో నాగార్జునకి భారీ హైప్ ఇచ్చారు. కానీ తీరా సినిమా చూస్తే అంతగా ఏమీ లేదు. ఒక 15 నిమిషాలు నాగార్జున గురించి ఇంట్రెస్టింగ్గా, ఆయనకు గట్టి పాత్ర ఇచ్చారు అనుకునేలా ఉంది. కానీ ఆ తర్వాత అంతా మామూలే. ప్రీ క్లైమాక్స్లో నాగార్జునకి ఎంతో కొంత స్కోప్ ఇచ్చారు. కానీ సినిమా మొత్తం నాగార్జున పాత్రకి అస్సలు స్కోప్ లేదు. ఇలాంటి పాత్రలో నాగార్జున గారిని డైరెక్టర్ ఎందుకు చూపించారా అని చాలామంది అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. నాగార్జునకి మంచి పాత్ర ఇచ్చామని చెప్పుకుంటున్న డైరెక్టర్ని తిట్టిపోస్తున్నారు. అంత పెద్ద హీరోని ధనుష్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ను చేసి పారేశారు అంటూ ఫైర్ అవుతున్నారు. అంత పెద్ద హీరోని ఇలాంటి చిన్న పాత్రలో చూపించినప్పుడు ఆయన అభిమానులు నిరాశపడతారు, బాధపడతారు అని కూడా ఆలోచించలేదు అంటూ డైరెక్టర్ని తిడుతున్నారు. ప్రకాష్ రాజు, జగపతి బాబు వంటి ఆర్టిస్టులు చేయవలసిన పాత్రని నాగార్జున గారికి ఇచ్చారు అంటూ తిట్టిపోస్తున్నారు. ఇక అక్కినేని వీరాభిమానులైతే నాగార్జునని ధనుష్ వెనక నుండి వచ్చి కొట్టే సీన్ మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కొంతమంది అయితే ట్విట్టర్ వేదికగా తమ బాధను వెళ్ళగక్కుతున్నారు. తాజాగా ట్విట్టర్లో ఒక ఆడియో వైరల్ అవుతుంది. ఆ ఆడియోలో నాగార్జున అభిమాని ధనుష్ నాగార్జునని కొట్టే సీన్ గురించి మాట్లాడుతూ కడుపు రగిలిపోతుంది అంటూ మాట్లాడిన ఆడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ కుబేరా మూవీ విషయంలో నాగార్జున అభిమానులు చాలా హర్ట్ అయ్యారు అని తెలుస్తుంది. అంతేకాదు, నాగార్జున గారు తెలిసి ఇలాంటి పాత్రను ఎందుకు ఒప్పుకున్నారు అంటూ ఆయనను తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది.